కాళేశ్వరం నీళ్లు ఎట్లా దొరుకుతున్నాయో చూసిరు కదా మీరు. కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు నడిచినాయో మీకెరికే. కానీ ఇక్కడ పువ్వు పాటోళ్ళు చేపాటోళ్ళు దోస్తాను చూస్తుంటానైతే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుందోళ్ళ. అటు మీరు బాజుకేమో నువ్వెంత అంటే నువ్వెంత అని రెండు పార్టీలు అనుకుంటారు కదా. కానీ మన తెలంగాణలో మాత్రం బీజేపీ చెయ్యి పార్టీ ఒకరి చేతులు ఇంకొకరి చేతులు కలిపి ఏ దోస్తి తుంబడే బాయ్ చంద్రాలు షోటే బాయ్ అనుకుంటే రాగాలు తీసుకుంటారు. అంతెందుకు మన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నోళ్ళు కూలిపోతున్న పోలవరాన్ని చూసి మాత్రం గప్చుప్ సాంబార్ బుడ్డి అంటారు. ఇదెక్కడి రీతి, ఇదేం రీతి? పారి ముచ్చటేందో షార్ట్ గట్ల మంచిగా అర్థమవుతాడు చెప్తా గాని. ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టు కడతారు కదా, బీజేపీ ప్రభుత్వమే కడుతుంది. వాళ్ళ దోస్తాను గట్లుంటుంది మరి. సరే కట్టుకుంటే కట్టుకొని, మనకేం కుళ్ళు బుద్ధులు లేవు, కండ్ల మంట లేదు. మన తెలంగాణ తరిక కూడా గది కాదు కదా. అయితే పోలవరం ప్రాజెక్టుల కాఫర్ డ్యామ్ మళ్ళా దెబ్బతిన్నది. 10 అడుగుల ఎడెలుపు 8 అడుగుల లోతుల ఈ డ్యామ్ గోదారపాలైంది. ఇట్లా ఒకసారి కాదు, ఇది రెండోసారట డ్యామ్కి ఇట్లా దెబ్బతినడు. మనమైతే అయ్యో అని అంటాం. అయితే డ్యామ్ కూలిపోయినందుకు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టోళ్ళు అక్కడికి పోయి ఈ పోలవరం వేస్ట్ చక్కగా గడతలేరు, పైసలు పొతం చేస్తానులని అనాలనా అద్దా వాళ్ళ లెక్క ప్రకారము. అట్లా అనే దమ్ము ధైర్యం ఉన్నదా? ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే మన మేడిగడ్డ 2 పిల్లలకు వగులత్తనే 24 గంటలు కూడా గడవక ముందే కూలేశ్వరం కూలిపోయింది, వేస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటే డ్యామ్ సేఫ్టోలను దింపి బీజేపీలు షేపాటోలు ప్రాజెక్టును బదనాలు చేసారు కదా. మరి పోలవరం డ్యామ్ కూలిపోతేనేమో ఉయ్యలేదు కూయలేదు. పోలవరాన్ని కూలవరం అని ఎందుకు అంటలేరు అంటే కాళేశ్వరానికి ఒక నీతి, పోలవరానికి ఇంకో నీత. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ తరిక? రైతుల పొలాలను పచ్చగా చేసి దేశానికి అన్నం పెడుతున్న కాళేశ్వరాన్ని గంతగన బదనాలు చేసిరు కదా. మరి సంటరోళ్లకు కాంగ్రెస్ వాళ్ళకి పోలవరం కనవలేదా? గిట్ల నిలదీస్తురు. మన రావణనైతే జనత గట్టిగానే అరుచుకున్నాడు చేపాటిని పువ్వు పాటిని. ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరాన్ని కాపాడుకున్నడే ఉంటది కానీ వెనుకకు మరుడు అనేదే ఉండదని తేల్చి చెప్పిండు. అసలు పోలవరం కానీ అర్థమవుతుంది మన తెలంగాణ మీద కాళేశ్వరం మీద ఎంత కడుపు మంట పెట్టుకున్నారో. అవునా కాదా?